సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. వారానికి కేవలం 5 రోజుల పని దినాల కాలపరిమితి ఈ నెల 26వ తేదీన ముగుస్తుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉంటాయని వెల్లడించింది. సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఈ జీవో వర్తిస్తుందని వివరించారు. దీంతో సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగులు సంతోషపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుని తాజా నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉండగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉండడంతో సంతోషపడుతున్నారు. ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున 3 విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే 19వ విడతగా రూ.2,000 చొప్పున డబ్బులు ఫిబ్రవరి 2025లో రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇక రాబోయే 20వ విడత మరో 2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 9.88 కోట్ల మంది రైతులకు ఈ సౌభాగ్యం చేకూరనుంది. పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే. అయితే ఈ డబ్బులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు, ధృవీకరణలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయడం ప్రతి లబ్ధిదారుడికి ఖచ్చితంగా అవసరం. లేకపోతే డబ్బు రాకపోవచ్చు. ఈ కేవైసీ ప్రక్రియను మీరు మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ makisan.gov.in ద్వారా పూర్తి చేయవచ్చు. అంతేగాక మీ భూమి పత్రాల్లో మీ పేరు తప్పకుండా ఉండాలి. ల్యాండ్ రికార్డులు అప్డేట్ చేయకపోతే పథకానికి అనర్హులవుతారు. కొన్ని రాష్ట్రాల్లో రైతు రిజిస్ట్రీ వ్యవస్థలో పేర్లు నమోదు చేయడం కూడా అవసరం. ఇక డబ్బులు వచ్చే బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే మీ అకౌంట్ ఎన్పీసీఐ సిస్టంలో మ్యాప్ అయి ఉందో లేదో బ్యాంకును సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఒక్కోసారి టెక్నికల్ లోపాలు లేదా డాక్యుమెంట్ల లోపాలతో డబ్బులు ఆగిపోతాయి. అలాంటి సందర్భాల్లో మీరు పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్లి బెనిఫిషరీ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ఈ సూచనలను పాటించటం ద్వారా వచ్చే విడత మొత్తాన్ని నిర్దిష్టంగా పొందవచ్చు. రైతులు అప్రమత్తంగా ఉండి తమ డాక్యుమెంట్లను సమర్థంగా నిర్వహించుకోవడం అవసరం.